2024 డిసెంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ లో ఊహించని మార్పులు వచ్చాయి. నవంబర్ నెలలో 1.2 లాక్ ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్ముడుపోతే అవి డిసెంబర్ నెలకు వచ్చేసరికి 73,000 మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే 39% ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ డ్రాప్ అయ్యాయి. అయితే ఇక్కడతో ఆగకుండా మార్కెట్ లీడర్ పొజిషన్ కూడా చేంజ్ అయిపోయింది. బజాజ్ డిసెంబర్ నెలలో 18,276 యూనిట్ల అమ్మకాలు జరిపి మొదటి స్థానంలోకి చేరుకుంది. అయితే మొదటి స్థానంలో చేరుకున్నా కూడా 30% ఇండివిజువల్ డ్రాప్ రావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో నంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ యొక్క సేల్స్ 53% వరకు డ్రాప్ అయ్యాయి. దీనికి తోడు విదా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సేల్స్ లో కూడా 86% డ్రాప్ రావడం జరిగింది. అయితే ఈ విధంగా పెద్ద కంపెనీస్ తన సేల్స్ ని కోల్పోతుంటే చిన్న కంపెనీస్ మాత్రం చాలా మంచి గ్రోత్ తీసుకొచ్చినాయి తన సేల్స్ లో. ప్యూర్ ఈవీ కి డిసెంబర్ నెలలో 152% గ్రోత్ రావడం జరిగింది. దీనితో పాటు బోన్స్ ఎలక్ట్రిక్ 17% గ్రోత్ తీసుకురావడం జరిగింది తన సేల్స్ లో. మరి ఇది సీజనల్ స్లో డౌన్ మాత్రమేనా లేదా కస్టమర్స్ స్మార్ట్ అయ్యారా? కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ షార్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి.